ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు ఏర్పరచుకొని అభిషేకించి దేవుడు వాడుకున్నటువంటి అనేకమైనటువంటి వ్యక్తుల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి దావీదు మహారాజు. దావీదును దేవుడు ఇజ్రాయేల్ దేశానికి రాజుగా నియమించాడు, రెండవ రాజుగా. 40 సంవత్సరాల 6 నెలలు ఉమ్మడి ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలన చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దావీదును దేవుడు అంతగా హెచ్చించడానికి గల కారణం ఏంటి అంటే, దావీదు దేవునికి లోబడేవాడు, దేవునికి భయపడేవాడు, దేవుని స్తుతించేవాడు, దేవుని ఆరాధించేవాడు కనుక దావీదును దేవుడు ఎంతగానో హెచ్చించాడు. 103వ కీర్తనలో దావీదు అంటాడు, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము. ఎవరితో ఈ మాట అంటాడంటే తన ప్రాణంతో అంటాడు, నా ప్రాణమా నువ్వు ఒక విషయాన్ని గ్రహించాలి. అదేంటో తెలుసా? నీ దేవుడు నీకు తోడై ఉండి నీ జీవితంలో ఎన్నో మేలులు చేశాడు కనుక నీవు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలని తనకు తాను మాట చెప్తాడు. నా ప్రాణమా నువ్వు జ్ఞాపకం చేసుకో, నీ జీవితంలో దేవుడు చేసిన మేలులన్నింటినీ జ్ఞాపకం చేసుకో. నీ స్థితికి స్తోమతకు మించిన కార్యాలు చేశాడు. అయితే గమనించిన ప్రియులరా, దావీదు జీవితంలో అన్నీ కూడా పూలపాన్పు కాదండి, అన్నీ కూడా ప్రశాంతంగా జరిగినటువంటివి కాదు. అనేకమైన పోరాటాలు, అనేకమైనటువంటి నిందలు, అనేక సార్లు తరిమివేయబడ్డాడు, అనేక సార్లు మరణ భయంతో ఒంటరిగా అరణ్యంలో ప్రయాణం చేసినటువంటి సందర్భాలు. అయితే ప్రభు అతనికి తోడై ఉండి దేవుడు అతన్ని ఆశీర్వదించి అతన్ని హెచ్చించాడు. ఈ ఉదయకాల సమయంలో దావీదు రాసిన కీర్తనలో 25వ కీర్తన 17వ వచనంలో, నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్ల నుండి నన్ను విడిపింపుము. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో హృదయం గాయపరచబడిందా? హృదయంలో వేదన ఉందా? హృదయంలో దుఃఖం ఉందా? అయ్యో నా నిట్టూర్పును ఎవరు తీసివేస్తారు? నాకున్నటువంటి బాధ, నాకున్నటువంటి కష్టాన్ని ఎవరు తొలగిస్తారు? నాకు సహాయం చేసేవారు లేదే, ఒంటరిగానే ఏడుస్తున్నానని అనుకుంటున్నావా? అయితే దేవుని సేవకుడిగా ఒక మాట చెప్తున్నాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీకన్నింటినీ తుడిచేటటువంటి దేవుడు, నిన్ను ఓదార్చేటటువంటి దేవుడు, నిన్ను బలపరిచేటటువంటి దేవుడు, నీకు సహాయం చేసేటటువంటి దేవుడు ఉన్నారు. భయపడొద్దు. ఉదయకాల సమయంలో ఎవరు నీకు సహాయం చేసినా చేయకపోయినా, ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా, ఎవరు నీ పక్షాన ఉన్నా లేకపోయినా, ఒకరు మటుకు నీతో పాటు ఉన్నారు. ఆయన ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదమ్మా, ఆయన నిన్ను విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. అయ్యగారు దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు నడిపిస్తాడు. నిబ్బరము కలిగి ఉండు, ధైర్యంగా ఉండు. గొప్ప కార్యాలు దేవుడు చేయబోతా ఉన్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మీ సన్నిధిని మా ప్రియులు తోడుగా ఉంచి బలమైన కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.